స్కామ్ కేసు క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారణకు పిలవడం పక్కా అనిపిస్తోంది. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై తుది నోటిఫికేషన్ జారీ అయింది. హైదరాబాద్ మహానగరాన్ని 12 జోన్లు 60 సర్కిళ్లుగా ఏర్పాటు చేశారు. పసిడి ప్రియులకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,860 వద్ద కొనసాగుతుండగా, ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,28,200 వద్ద ట్రేడ్ అవుతోంది. ఒడిశాలోని కొందమల్ జిల్లాలో భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ తో పాటు మరో 5 మంది మరణించినట్టు భద్రతా బలగాలు ధృవీకరించాయి. భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వరుస సెలవులు రావడంతో శ్రీవారి భక్తులు తిరుమల బాట పట్టారు. యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ చేయాలని యోచిస్తోంది. దీపు చంద్రదాస్ దారుణ హత్య మరవక ముందే బంగ్లాదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. అమృత్ మండల్ అనే హిందూ యువకుడిని మరో మూక దాడి చేసి చంపేసింది. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణనే లేదని కాంగ్రెస్ ని ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 198 ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 84 ట్రాఫిక్ సూపర్వైజర్, 114 మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు విడుదలయ్యాయి. ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ సంస్థలు, నిపుణులు సమర్థవంతంగా పరిష్కారం కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని సుప్రీం తెలిపింది.